కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పంట నీటిపాలైంది. తూకం వేయాల్సిన వరి ధాన్యంతో పాటు తూకం వేసి లారీ లోడుకు సిద్ధంగా ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది. పలు గ్రామాల రైతులు కొనుగోలు కోసం ధాన్యం తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో ఆరబోశారు. గాలివానకు ధాన్యం కుప్పలపై ఉంచిన టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసిపోయింది. హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమై చేతికందిన పంట తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకొని వెంటనే త్వరలో జోకాలని మేము మనవి చేస్తున్నాము. ఈ వడ్లను ఏదికంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఇంకో 5-6 రోజులు ఇట్నే అయితే మేము ఎటు కాకుండా అయిపోతాం. రైతులను పట్టించుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి. ఇట్నే అయిపోతే ఎందుకు కూడా కొరకుండా అయిపోతాం. ఇప్పటి నుంచి కూడా రేపటి నుంచి కూడా మమ్మల్ని జర ఇబ్బంది పడకుండా చేయాలి. ఇంకా వర్షాలు ఉన్నాయట. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలి మమ్మల్ని ప్రభుత్వం. లేకుంటే ఇంకా అద్భుతంగా వర్షాలు ఉంటే ఎందుకు గొరవకుండా అయిపోతాం. మా బతికే వేస్ట్. రైతు అన్నది ఎవరు కూడా ఆదుకుంటలేరు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఇప్పుడు లేబర్ స్టార్ట్ అయినప్పుడు వర్కర్లు వస్తలేరు, వాళ్ళు వచ్చిన వీళ్ళు వస్తలేరు, అమ్మాయిలు చక్కగా వస్తలేరు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది మా ఆవేదన. ఇవాళ రాత్రి ఇప్పుడు పొద్దున వర్షాన్ని కొట్టడానికి మధ్యాహ్నం 2-3 గంటల నుంచి 6 గంటల వర్షానికి మొత్తం దర్శనం బస్సు మొత్తం ముట్టయింది. మరి ఇటువంటి ధాన్యాన్ని మళ్ళీ రేపు ఎండబోసులు సంచులలో పోసినాయి మొత్తం మరి నాణ్య వర్షానికి ప్రభుత్వం ఏదో నష్టపరిహారం కట్టియాలి. తడిసిన వాడే ప్రతి ఒక్క గింజను మొత్తం తీసుకుపోవాలి. మళ్ళీ ఇంకా లేట్ చేసిన కొద్దీ మాత్రం ఇంత కూడా చేతికి రాకుండా అయిపోతాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్స్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. వాతావరణ మార్పులు, అకాల వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కుండపోతగా వాన పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.